బ్రిటన్లో ఏకంగా 7 ప్రధానమంత్రులు మారారు. కానీ రష్యాలో మాత్రం గత 25 ఏళ్లుగా ఒకే ఒక్క ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయనే వ్లాదిమిర్ పుతిన్. అంటే ఈ రోజు రష్యాలో 25 ఏళ్ల వయసున్న యువకుడు తన జీవితంలో పుతిన్ పాలన తప్ప మరెవ్వరిని చూడలేదు. అంతేకాదు, రాబోయే 10 సంవత్సరాలు అంటే 2036 వరకు కూడా పుతినే రష్యాకు అధ్యక్షుడిగా ఉండబోతున్నారు. కానీ వీటన్నిటికంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? పుతిన్ ఎన్నికలను తారుమారు చేశారని, ప్రతిపక్షాలను దాదాపు నిషేధించారని, మీడియా మొత్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నారని ఆరోపణలున్నాయి. చివరికి రాజ్యాంగాన్ని సవరించి 2036 వరకు తానే అధికారంలో ఉండేలా తన పదవీ కాలాన్ని పొడిగించుకున్నారు. ఇన్ని చేసినప్పటికీ ఒక నిరంకుశవాదిగా లేదా ఒక రకమైన నియంతగా పిలువబడే పుతిన్కు తన దేశ ప్రజల నుంచి విపరీతమైన మద్దతుంది. సుమారుగా 84% మంది రష్యన్ యువత అంటే 18 నుంచి 24 సంవత్సరాల వయసున్న వాళ్ళు పుతిన్ను సానుకూలంగా చూస్తున్నారు. అంతేకాక 68% మంది ప్రజలు పుతిన్ నాయకత్వంలో రష్యా సరైన మార్గంలో పయనిస్తోందని నమ్ముతున్నారు. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పుతిన్ తన ప్రజలను ఎలా మాయ చేశారు? పుతిన్ తప్ప మరెవరిని తమ నాయకుడిగా ఊహించుకోలేని స్థితికి వాళ్ళు ఎలా వచ్చారు? పాశ్చాత్య దేశాలను సైతం మోకాళ్లపై కూర్చోబెట్టిన ఆ మ్యాజికల్ స్ట్రాటజీలు ఏంటి? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పుతిన్ రష్యా అధ్యక్షుడవ్వడానికి ముందు ఎప్పుడూ రాజకీయాల్లో చురుగ్గా లేరు. ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో కూడా పుట్టలేదు. అయినప్పటికీ పుతిన్ రష్యాకు అధ్యక్షుడు ఎలా అయ్యారు? గత 25 ఏళ్లుగా ఒంటి చేత్తో రష్యాను ఎలా పాలిస్తున్నారు? ఈ విషయాలన్నీ ఈ ఎక్స్క్లూజివ్ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. 1999వ సంవత్సరంలో వ్లాదిమిర్ పుతిన్ రష్యాకు అధ్యక్షుడయ్యారు. కానీ అసలు పుతిన్నే ఎందుకు ప్రెసిడెంట్ని చేశారు? దీని వెనుక ఉన్న కారణం చాలా షాకింగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం 1990 నుంచి 2000 వరకు ఉన్న ఆ 10 ఏళ్ల కాలాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆ 10 ఏళ్లలో రష్యాలో ఎలాంటి రాజకీయ, ఆర్థిక, సామాజిక తుఫాన్లు చెలరేగాయో మనం తెలుసుకోవాలి. అప్పుడే 1999లో పుతిన్ ఎలా ప్రెసిడెంట్ అయ్యారు లేదా ఎలా ప్రెసిడెంట్గా చేయబడ్డారు మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు బీహార్లో ఒక నిర్దిష్ట కాలాన్ని జంగిల్ రాజ్ అని ఎలా అనేవారు, రష్యాలో ఈ 10 ఏళ్లను కూడా అలా పిలవడం ఏమాత్రం తప్పు కాదు. 1991లో బోరిస్ ఎల్ట్సిన్ అనే వ్యక్తి రష్యాకు అధ్యక్షుడయ్యాడు. కానీ ఈ ప్రెసిడెంట్ ఎంత అవినీతిపరుడంటే అతను రష్యాను దాదాపు సర్వనాశనం చేసి పెట్టాడు. దేశ ఆర్థిక వ్యవస్థ 40% పడిపోయింది. ఎల్ట్సిన్ తన ధనవంతులైన స్నేహితులకు లాభం చేకూర్చడం కోసం వాళ్లకు అనుకూలంగా పాలసీ తయారు చేసేవాడు. అంతెందుకు, ఒక దేశ అధ్యక్షుడు అయ్యుండి పబ్లిక్గా ఇలా డాన్సులు కూడా చేసేవాడు. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే 1990 నుంచి 2000వ సంవత్సరం వరకు ఉన్న ఆ 10 ఏళ్లలో రష్యా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఇప్పుడు వారి భౌగోళిక రాజకీయ అంటే జియోపాలిటికల్ పరిస్థితి చూద్దాం. ఈ రోజు మనం చూస్తున్న రష్యా 1991లో సోవియట్ యూనియన్ పేరుతో పిలువబడేది. దాని కింద 15 దేశాలుండేవి. కానీ కొన్ని అంతర్గత విభేదాలు మరియు భౌగోళిక రాజకీయాల కారణాల వల్ల 1991లో ఆ సోవియట్ యూనియన్ కూటమి విచ్ఛిన్నమైంది. అందులో నుంచి రష్యా ఒక దేశంగా ఏర్పడింది. అయితే సోవియట్ యూనియన్ భూభాగాలపై ఈ కృత్రిమ సరిహద్దు గీయడం, ఆ కూటమిని విచ్ఛిన్నం చేయడం ఒక కేజీబీ ఏజెంట్కు చాలా అవమానకరంగా అనిపించింది. కేజీబీ అంటే మన దేశంలో రా లేదా అమెరికాలో సిఐఏ ఎలాగో రష్యా గూఢచార వ్యవస్థ కూడా కేజీబీ అన్నమాట. ఆ కేజీబీ ఏజెంట్ ఈ పరిస్థితిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఇది 20వ శతాబ్దపు అతిపెద్ద భౌగోళిక రాజకీయ విషాదం. ఆ మాట అన్న ఆ కేజీబీ ఏజెంట్ మరెవరో కాదు, వ్లాదిమిర్ పుతిన్. నేను ముందే చెప్పినట్లుగా ప్రెసిడెంట్ కాకముందే పుతిన్ 15 ఏళ్ల పాటు కేజీబీ ఏజెంట్గా అంటే ఒక గూఢచారిగా పనిచేశారు. దీని గురించి ముందు ఒక పూర్తి చాప్టర్ ఉంది. అక్కడ మనం వివరంగా అర్థం చేసుకుందాం. కానీ ప్రస్తుతానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే 1991లో సోవియట్ కూటమి విచ్ఛిన్నం కావడాన్ని పుతిన్ మరియు మొత్తం దేశం చాలా తీవ్రంగా అవమానకరంగా భావించింది. ఇది ఆ 10 ఏళ్లలోని భౌగోళిక రాజకీయ పరిస్థితి. ఇప్పుడు 1990 నుంచి 2000 మధ్య రష్యా యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకుందాం. చూడండి, సోవియట్ కూటమి విచ్ఛిన్నమైనప్పుడు వారి ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. సోవియట్ యూనియన్లో అంతకు ముందు కమ్యూనిస్ట్ ఆర్థిక వ్యవస్థ నడిచేది. అంటే ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వనరులు అన్నీ ప్రభుత్వ నియంత్రణలో ఉండేవి. ప్రతిదీ స్టేట్ ఓన్డ్ అంటే ప్రభుత్వ ఆస్తి. సోవియట్ యూనియన్ పతనం కాగానే ఈ కమ్యూనిస్టు వ్యవస్థ కూడా పతనమైంది. అంతేకాకుండా రష్యా పెట్టుబడిదారీ విధానాన్ని స్వీకరించింది. అంటే అప్పటి వరకు ప్రభుత్వ ఆస్తిగా ఉన్నదంతా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ప్రెసిడెంట్గా ఉన్న బోరిస్ ఎల్ట్సిన్ దేశంలోని అనేక పెద్ద ఆయిల్ మరియు గ్యాస్ కంపెనీలను తన ధనవంతులైన స్నేహితులకు కట్టబెట్టారు. ఉదాహరణకు బోరిస్ బెరెజోవ్స్కీ అనే ఒక బిలియనీర్ సెడ్నెఫ్ట్ ఆయిల్ అనే కంపెనీని కేవలం $100 మిలియన్ కొన్నాడు. కానీ ఆ కంపెనీ అసలు విలువ $3 బిలియన్. ఇంకొక ఉదాహరణ, మిఖాయిల్ ఖొడోర్కోవ్స్కీ రష్యాలోని అత్యంత సంపన్నుల్లో ఒకడు.
అతను యుకోస్ అనే ఆయిల్ కంపెనీలో 78% వాటాను కేవలం $310 మిలియన్ కొనుగోలు చేశాడు. దాని అసలు విలువ $5 బిలియన్. ఇంతెందుకు 1996లో ఈ బోరిస్ ఎల్ట్సన్ కు ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు అవసరమైనప్పుడు అతను 12 ప్రభుత్వ కంపెనీల వాటాను తాకట్టు పెట్టి కొందరు బిలియనీర్ల నుంచి $800 మిలియన్ అప్పుగా తీసుకున్నాడు. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో మీరే ఊహించుకోండి. సోవియట్ కూటమి కూలిపోగానే ప్రభుత్వ కంపెనీలన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జీవితాంతం ఒక ప్రభుత్వ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నామని నమ్మకంతో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ప్రైవేట్ యాజమాన్యం కిందకొచ్చారు. దీంతో భారీగా ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. కోట్లాది మంది నిరుద్యోగుల పాలయ్యారు. ప్రజల పొదుపు మొత్తం కరిగిపోయింది. ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ 800 నుంచి 10,000 వరకు పెరిగింది. ఒక్కసారి ఊహించండి, ఈ రోజుల్లో ద్రవ్యోల్బణం 6% లేదా 7% పెరిగితేనే మనం ఆందోళన చెందుతున్నాం. అలాంటిది 1000% పెరిగితే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రజల చివరి ఆశ ఎవరు? ప్రభుత్వం. కానీ అసలు సమస్య ఏంటంటే ఆ సమయంలో రష్యా ప్రభుత్వం నడపలేదు. కొందరు మాఫియా లాంటి వ్యక్తులు నడిపిస్తున్నారు. వారినే ఆలిగార్క్స్ అని పిలుస్తారు. ఆలిగార్క్స్ ఎవరో కాదు, ప్రైవేటీకరణ సమయంలో ప్రభుత్వ ఫ్యాక్టరీలను, ఆయిల్ కంపెనీలను, గనులను చాలా తక్కువ డబ్బులిచ్చుకొని బిలియనీర్లుగా మారినవారు. రష్యా పరిస్థితి ఎలా తయారైందంటే ఒకవైపు సామాన్య ప్రజలకు తినడానికి రొట్టె లేదు, మరోవైపు దేశంలోని అతిపెద్ద కంపెనీలన్నీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే 1990లో రష్యా ఒక ప్రజాస్వామ్య దేశంలా కాకుండా ఒక మాఫియా రాజ్యంలాగా తయారైంది. ఇది ఆ 10 ఏళ్లలో రష్యా ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు రష్యా యొక్క సామాజిక పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఆ 10 ఏళ్లలో రష్యా ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పూర్తిగా పోయింది. మొదట్లో చిన్నప్పటి నుంచి వాళ్లకు కమ్యూనిస్టు వ్యవస్థే గొప్పది, అందరికీ అన్నీ సమానంగా దొరుకుతాయని చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు, లేదు కమ్యూనిజం కాదు, పెట్టుబడిదారీ విధానమే మీకు ఉత్తమమై ఇక నుంచి మీరే సంపాదించుకోవాలి అని చెప్పారు. దీని ఫలితంగా పేదవాళ్లు మరింత పేదవాళ్లుగా, ధనవంతులు అత్యంత ధనవంతులుగా మారారు. 1998 వచ్చేసరికి రష్యా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రజలకు జీతాలివ్వడానికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మద్యపానం, డ్రగ్ అడిక్షన్, ఆత్మహత్యల రేటు అన్నీ తారాస్థాయికి చేరుకున్నాయి. వీటన్నిటి కారణంగా ప్రెసిడెంట్ బోరిస్ ఎల్ట్సన్ అప్రూవర్ రేటింగ్ 2 నుంచి 3% పడిపోయింది. ప్రజలు ఆయన్ని తీవ్రంగా ద్వేషించారు. చివరికి బోరిస్ మరియు అతని ఉన్నత వర్గానికి ఒక భయం పట్టుకుంది. ఒకవేళ అధికారం తమ చేతుల్లోంచి జారి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళితే తమకు 2 దారులుంటాయని వాళ్ళకు అర్థమైంది. 1, ఎవరైనా వచ్చి వాళ్లను హత్య చేయడం. 2, వాళ్లను జైల్లో పెట్టడం. ఈ భయంతో వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. తమ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటూ తమ కోసం పనిచేసే ఒక వ్యక్తిని ప్రెసిడెంట్గా చేయాలనుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, వ్లాదిమిర్ పుతిన్. కానీ ఇక్కడ అసలు ప్రశ్న, వాళ్ళు వ్లాదిమిర్ పుతిన్నే ఎందుకు ప్రెసిడెంట్గా చేయాలనుకున్నారు, మరెవరిని ఎందుకు అనుకోలేదు? చూడండి, విషయం ఏంటంటే ఆ సమయంలో పుతిన్ ఎఫ్ఎస్బికి చీఫ్గా ఉన్నారు. ఆ ఎఫ్ఎస్బి అనేది మరేదో కాదు, పాత కేజీబీకి కొత్త రూపం. ఆ రోజుల్లో పుతిన్ బోరిస్ ఎల్ట్సన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉండేవారు. అంతేకాకుండా పుతిన్ ప్రజలకు అసలు తెలియని వ్యక్తి. ఆయన ఒక క్రియాశీలక రాజకీయ నాయకుడు కాదు, సెలబ్రిటీ కాదు, బిలియనీర్ అంతకన్నా కాదు. ఆయన కేవలం ఒక గూఢచారి, అంటే స్పై. కొద్ది మంది బ్యూరోక్రాట్లకు మాత్రమే తెలుసు. బోరిస్ ఎల్ట్సన్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇలాంటి వ్యక్తే. సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుండి కానీ ప్రజల దృష్టిలో లేని వ్యక్తి. అప్పుడే అతన్ని కీలుబొమ్మగా వాడుకోవచ్చు. అందుకే 1999లో బోరిస్ ఎల్ట్సన్ పుతిన్ను యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. కానీ ఒక్కసారి ఊహించండి, మీరు ఎప్పుడూ పేరు కూడా వినని ఒక వ్యక్తి రాత్రికి రాత్రే మీ దేశానికి ప్రధానమంత్రి అయితే మీకెలా అనిపిస్తుంది? వ్యవస్థపై నమ్మకమే పోతుంది. రష్యా విషయంలో ప్రజలకు అప్పటికే బోరిస్ ప్రభుత్వంపై నమ్మకం లేదు. అలాంటి సమయంలో అసలు పరిచయం లేని పుతిన్ను ప్రధానిగా ప్రకటించడం ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. అదే ఏడాది అంటే 1999లోనే రష్యాలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు కూడా జరగాల్సింది. రాబోయే కొద్ది నెలల్లో ఏదో ఒకటి చేయకపోతే అధికారం చేయి జారిపోతుందని పుతిన్కు, బోరిస్కు బాగా తెలుసు. అలా జరగకూడదనే ఉద్దేశంతోనే పుతిన్ చాలా షాకింగ్గా ఉండే ఒక పని చేశారు. ఆ దెబ్బతో అప్పటి వరకు ఎవరికీ తెలియని పుతిన్ కొద్ది వారాల్లోనే దేశానికి నేషనల్ హీరో అయిపోయారు. సెప్టెంబర్ 4, 1999 రష్యాలోని బుయినాక్స్ నగరంలో ఒక అపార్ట్మెంట్పై బాంబు దాడి జరిగింది. 64 మంది చనిపోయారు. సరిగ్గా 5 రోజుల తరువాత సెప్టెంబర్ 9న మాస్కోలో మరో బాంబు పేలింది. 9 అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. 106 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 4 రోజుల తర్వాత సెప్టెంబర్ 13న మాస్కోలోనే ఇంకొక అపార్ట్మెంట్లో బాంబ్ బ్లాస్ట్. 119 మంది ప్రాణాలు కోల్పోయారు. అది చాలదన్నట్లు మరో 3 రోజుల తర్వాత సెప్టెంబర్ 16న వోల్గడాన్స్ నగరంలో మరో అపార్ట్మెంట్పై దాడి. 17 మంది చనిపోయారు. ఆ 2 వారాలు రష్యా ప్రజలకు ఒక పీడకల.
తర్వాత బాంబు తమ అపార్ట్మెంట్లో పేలుతుందేమోనని ప్రతి ఒక్కరూ భయపడ్డారు. దేశం మొత్తం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. అసలు ఈ దాడులు ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో సెప్టెంబర్ 23, 1999న వ్లాదిమిర్ పుతిన్ టీవీలో కనిపించి ఈ బాంబు దాడుల వెనుక చెచెన్ టెర్రరిస్టుల హస్తం ఉందని ప్రకటించారు. చెచెన్యా అనేది రష్యాలో ఒక చిన్న ప్రాంతం. అక్కడ ముస్లింలు ఎక్కువ మరియు వాళ్ళు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. ఈ బాంబు దాడుల వెనక వీళ్లే ఉన్నారని పుతిన్ ప్రకటించారు. అంతేకాకుండా అదే స్పీచ్లో పుతిన్ మరొక మాట అన్నారు. ఈ దాడులు చేసిన టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే వాళ్ళను పట్టుకొస్తాం. చివరికి వాళ్ళు టాయిలెట్లలో దాక్కున్నా సరే బయటకు లాక్కొచ్చి మరీ అంతం చేస్తాం. పుతిన్ చేసిన వ్యాఖ్యలు రాత్రికి రాత్రే వైరల్ అయ్యాయి. అప్పటికే తీవ్ర భయాందోళనలో ఉన్న ప్రజలు పుతిన్ను ఒక బలమైన, నిర్భయమైన నాయకుడిగా చూడడం మొదలుపెట్టారు. సైకలాజికల్గా చూస్తే ఒక దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు తమకు భద్రత, స్థిరత్వం ఇస్తామని హామీ ఇచ్చే ఒక బలమైన నాయకుడి కోసం చూస్తారు. ఆ బాంబు దాళ్ల తర్వాత రష్యాకు ఆ స్ట్రాంగ్ మ్యాన్ పుతిన్ రూపంలో కనిపించాడు. వెంటనే పుతిన్ మిలిటరీకి ఆదేశాలిచ్చారు. చెచెన్యాపై బాంబుల వర్షం కురిపించారు. దీంతో పుతిన్పై ప్రజలకు ఉన్న అభిప్రాయం బలపడింది. అయితే ఆ తర్వాత జరిగిన అనేక విచారణలలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. ఈ బాంబు దాడులు చేసింది చెచెన్ టెర్రరిస్టులు కాదు, స్వయంగా పుతిన్ నాయకత్వం వహిస్తున్న FSB అనే ఆరోపణలు బలంగా వినిపించాయి. రష్యాలోని రాజన్ అనే నగరంలో ఒక వ్యక్తి బరువైన బ్యాగ్తో ఒక అపార్ట్మెంట్ బేస్మెంట్లోకి వెళుతుండగా పట్టుబడ్డాడు. ఆ బ్యాగ్లో శక్తివంతమైన పేలుడు పదార్థాలున్నాయి. అంతేకాకుండా ఉదయం 5:30 టైమర్ కూడా సెట్ చేస్తుంది. ఈ కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేశారు. విచారణలో వాళ్ల దగ్గర FSB ఐడి కార్డులున్నట్టు తేలింది. ఈ వార్త బయటకు రాగానే FSB దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఇదంతా కేవలం ఒక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అని, ఆ బ్యాగ్లో ఉన్నది పేలుడు పదార్థాలు కాదని, కేవలం పంచదార అని చెప్పారు. కానీ ఈ కేసును పరిశీలించిన స్థానిక బాంబు నిపుణులు అవి నిజమైన పేలుడు పదార్థాలేనని, టైమర్ కూడా సెట్ చేసుందని అప్పటికే నిర్ధారించారు. ఒకవేళ అది నిజంగా ట్రైనింగ్ అయితే స్థానిక పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని వాళ్ళు ప్రశ్నించారు. ఇది నిజమో అబద్ధమో పక్కన పెడితే ఈ అపార్ట్మెంట్ బాంబింగ్స్ ఘటన, దానిపై పుతిన్ తీసుకున్న కఠిన చర్యలు ఆయన్ను రాత్రికి రాత్రి హీరోని చేశాయి. ప్రజల దృష్టిలో ఆయన ఒక రక్షకుడిగా నిలిచారు. దాని ఫలితంగా ఆ ఏడాది జరిగిన ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించారు. అలా ఎన్నో ఏళ్ల అల్లకల్లోలం తర్వాత రష్యాకు ఒక కొత్త నాయకుడు దొరికాడు. అతనే వ్లాదిమిర్ పుతిన్. మీరెప్పుడైనా వినే ఉంటారు, వన్స్ ఏ స్పై ఆల్వేజ్ ఏ స్పై. అంటే ఒక్కసారి గూఢచార సంస్థలో చేరిన వ్యక్తి జీవితాంతం తెలిసిగాని తెలియకగాని ఒక గూఢచారిగానే మిగిలిపోతాడు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే శిక్షణ అలాంటిది, కావాలన్నా దాన్ని మర్చిపోలేరు. మరిప్పుడు ప్రశ్న ఏంటంటే, తన జీవితంలో 15 ఏళ్లు KGB ఏజెంట్గా గడిపిన పుతిన్ ఈ రోజు కూడా రష్యాను ఒక KGB ఏజెంట్ లాగే నడిపిస్తున్నారా? దీనికి సమాధానం మీకు కొన్ని నిమిషాల్లోనే దొరుకుతుంది. ఈ ఫోటోను జాగ్రత్తగా చూడండి. ఎడమ వైపున నిలబడిన ఈ వ్యక్తి ఒక రష్యన్ KGB ఏజెంట్. ఇక ఈమె ఎవరో తెలిసే ఉంటుంది, మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. 1963లో యూరీ బెజ్మెనోవ్ అనే ఈ రష్యన్ KGB ఏజెంట్ భారతదేశానికి వచ్చాడు. అతని లక్ష్యం ఒక్కటే, భారతదేశంలో కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడం. దీనికోసం రష్యా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్స్, మీడియా సంస్థలు, వార్తాపత్రికలు ఇలా ఎన్నో సంస్థలకు డబ్బు పంచడం ప్రారంభించింది. కానీ ఇది ఆరంభం మాత్రమే. చూడండి, ఈ యూరీ బెజ్మెనోవ్ ఏ దేశాన్నైనా లేదా సమాజాన్నైనా నాశనం చేయడానికి ఒక ఫార్ములా చెప్పాడు. అందులో 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలను యూరీ స్వయంగా తన 1.5 గంట ఇంటర్వ్యూలో స్టెప్ బై స్టెప్ వివరించాడు. కాబట్టి నేను చెప్పేది ఎక్కడో చదివిన సమాచారం కాదు, నేరుగా ప్రైమరీ సోర్స్ నుంచి కోట్ చేశాం. ఆయన చెప్పిన 4 దశల్లో మొదటిది డీమోరలైజేషన్. ఈ దశలో మీ సమాజం, మీ సంస్కృతి, మీ విలువలన్నీ తప్పు అని మీకే చెప్పిస్తారు. మీ నిజమైన చరిత్ర, మీ నిజమైన హీరోలు, మీ సంస్కృతి ఇలా అన్నిటిపై మీకే నమ్మకం పోయేలా చేస్తారు. ఎప్పుడైతే అవును మా సంస్కృతి నిజంగానే చెడ్డది అని మీరు అంగీకరిస్తారు, అప్పుడు 2వ దశ మొదలవుతుంది. 2వ దశ డీస్టెబిలైజేషన్. అంటే ప్రజల్లో వ్యతిరేక గళాలు పెంచడం, ఉద్యమాలను సృష్టించడం. ఇదంతా చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. పైకి చూసే వాళ్ళకి ఆ నిరసనలు నిజంగా దేశం మంచి కోసమే జరిగినట్లు అనిపిస్తుంది. యూరీ ప్రకారం ఈ దశ కూడా విజయవంతమయ్యాక వాళ్ళ 3వ దశకు వస్తారు, ది స్టేజ్ ఆఫ్ రెవల్యూషన్. అంటే ఇప్పుడు ఏం చేసినా హింసాత్మకంగానే చెయ్యాలి, దేశంలో అల్లర్లు సృష్టించాలి. ఈ దశలో ప్రజలు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడతారు, ఇళ్లను తగలబెడతారు, రోడ్లను బ్లాక్ చేస్తారు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తారు. ఈ దశలో కూడా విజయం సాధించిన తర్వాత చివరి దశ వస్తుంది, అదే స్టేజ్ ఆఫ్ నార్మలైజేషన్. అంటే ఆ సమాజాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకున్నట్లే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విషయాలన్నీ యూరీ బెజ్మెనోవ్ స్వయంగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు. కేవలం ప్రచారం చేయడానికి తనను భారతదేశానికి ఎలా పంపారో ఆయన వివరించారు.
కానీ ఇదే ఇంటర్వ్యూలో ఆయనకు భారతదేశంతో వ్యక్తిగతంగా ఒక అనుబంధం ఏర్పడిందని చెప్పారు. ఇక్కడి ప్రజలు, ఇక్కడి సంస్కృతి ఆయనకు నచ్చాయి. అందుకే ఒక కేజీబీ ఏజెంట్గా తను భారతదేశానికి చేస్తున్నది తప్పు అని ఆయనకు అనిపించింది. ఆ కారణంగానే ఆపరేషన్ను మధ్యలోనే వదిలేసి రష్యాకు తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు పుతిన్ డాక్యుమెంటరీలో యురీ గురించి ఇంత పెద్ద కథ ఎందుకు చెప్పానంటే, ఒక కేజీబీ ఏజెంట్ తలుచుకుంటేనే ఏ దేశాన్నైనా ఎంతలా దెబ్బతీయగలడో మీకు అర్థం కావాలి. నేను ముందే చెప్పినట్లు పుతిన్ తన జీవితంలో 15 ఏళ్లు కేజీబీ ఏజెంట్గా గడిపారు. ఇప్పుడు మనం చూడబోయేది పుతిన్ తన కేజీబీ శిక్షణలో నేర్చుకున్న వ్యూహాలను నిజ జీవిత రాజకీయాల్లో ఎలా ఉపయోగిస్తున్నారు, మరియు రష్యాను ఒక రాజకీయ నాయకుళ్లా కాకుండా ఒక గూఢచారిలా ఎలా తెలివిగా పాలిస్తున్నారో చూద్దాం. 1999లో పుతిన్ చేతికి అధికారం దొరికింది. ఆయన వెంటనే తన సొంత సిలోవికీ నెట్వర్క్ను సృష్టించారు. ఇది ఎలాంటి నెట్వర్క్ అంటే, ఇందులో ప్రధానంగా మాజీ కేజీబీ అధికారులు, మిలిటరీ జనరల్స్ మరియు ఇతర భద్రతా సంస్థల సభ్యులు ఉంటారు. పుతిన్ కూడా మాజీ కేజీబీ అధికారి కాబట్టి తాను గట్టిగా నమ్మగలిగే, తనకు అత్యంత విధేయులుగా ఉండే అలాంటి మాజీ కేజీబీ ఆఫీసర్లనే పెద్ద పెద్ద కంపెనీల్లో మరియు ప్రభుత్వ పదవుల్లో ఉంచారు. ఉదాహరణకు ఇగోర్ సెచెన్ అనే అధికారిని రష్యాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ రోస్సెఫ్ట్కి చీఫ్గా నియమించారు. నికోలాయ్ పత్రుషేవ్ అనే మరో అధికారిని ఎఫ్ఎస్బీ అంటే కేజీబీకి కొత్త రూపంకి చీఫ్గా చేశారు. సెర్గీ ఇనోవన్ను రక్షణ మంత్రిని చేశారు. ఇలా తనకు నమ్మకమైన మనుషుల్ని పెద్ద పెద్ద పదవుల్లో కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో రష్యా మొత్తం గందరగోళంలో ఉంది. ఆ గందరగోళంలో ఎవరు వచ్చి తన అధికారాన్ని లాక్కుంటారో చూసుకోవడానికే ఈ ఏర్పాట్లు. 2003 నాటికి పుతిన్ ప్రభుత్వంలోని మంత్రులు, గవర్నర్లు, ప్రభుత్వ కంపెనీల హెడ్లు, ఉన్నత పరిపాలనలు 70-80% మంది ఈ సిలోవికీ నెట్వర్క్ నుంచి వచ్చిన వాళ్లే. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ పాలనలో రష్యాను నడుపుతోంది రాజకీయ నాయకులు కాదు, మాజీ కేజీబీ అధికారులు, భద్రతా సంస్థల సభ్యులు. నిర్ణయాలు తీసుకోవడం, వనరుల కేటాయింపు, ప్రతిపక్షాలను అణచివేయడం, ప్రతి రంగాన్ని ఇదే నెట్వర్క్ నియంత్రిస్తోంది. అందుకే రష్యా గురించి ఏమన్నారంటే, అక్కడ ప్రజాస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితం. అసలైన అధికారం మొత్తం పుతిన్ మరియు ఈ సిలోవికీ నెట్వర్క్ చేతుల్లోనే ఉంది. ఈ నెట్వర్క్ను ఉపయోగించి పుతిన్ తన కేజీబీ శిక్షణలో నేర్చుకున్న 4 కీలక వ్యూహాలను రాజకీయాల్లో అమలు చేశారు. ఈ వ్యూహాల వల్లే రష్యాలోని ఏ వ్యాపారవేత్త, ఏ రాజకీయ నాయకుడు, ఏ మీడియా సంస్థ కూడా పుతిన్ను కనీసం తాకలేకపోతున్నారు. అవే ఆ 4 వ్యూహాలు. ఇప్పుడు మనం వాటిని ఒక్కొక్కటిగా డీకోడ్ చేస్తున్నాం. వ్యక్తిగతంగా నేను చెప్పేది ఒక్కటే, ఈ భాగాన్ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ 4 వ్యూహాల్లో పుతిన్ యొక్క మొదటి వ్యూహం యాక్టివ్ మేజర్స్. చూడండి, కేజీబీ శిక్షణలో యాక్టివ్ మేజర్స్ అని ఒకటి ఉంటుంది. దీని కింద తప్పుడు సమాచారం, మ్యానిపులేషన్, బ్లాక్మెయిల్, ఒత్తిడి వ్యూహాలు ఇలాంటివన్నీ ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. దీని లక్ష్యం ఏంటంటే, శత్రువు వాళ్లంత వాళ్లే మనకు అనుకూలంగా ప్రవర్తించాలి. పుతిన్ అదే టెక్నిక్ను రాజకీయాల్లో వాడారు. 1999 వరకు రష్యాలో ఎన్టీవీ, TV6, ORT వంటి కొన్ని ప్రధాన స్వతంత్ర టీవీ ఛానళ్లు ఉండేవి. ఈ ఛానళ్లు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించేవి. వీటిని నిశ్శబ్దం చేయడానికి పుతిన్ తన కేజీబీ యాక్టివ్ మేజర్స్ను ఉపయోగించారు. ఆయన ఏం చేశారంటే, ఎన్టీవీ యజమాని వ్లాదిమిర్ గుసెన్స్కీపై పన్ను మోసం కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు తన ఎన్టీవీ ఛానల్ను గాజ్ప్రామ్ అనే కంపెనీకి అమ్మేయాలని ఒక ఒప్పందంపై సంతకం చేయించారు. అలా సంతకం చేస్తేనే జైలు నుంచి విడుదల చేస్తామని ఒత్తిడి తెచ్చారు. గత్యంతరం లేక గుసెన్స్కీ ఆ ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చింది. అసలు విషయం ఏంటంటే, ఈ గాజ్ప్రామ్ రష్యా యొక్క ప్రభుత్వ రంగ సంస్థ. అంటే పరోక్షంగా ఆ ఎన్టీవీ ఛానల్ పుతిన్ నియంత్రణలోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఛానల్ను పూర్తిగా ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్గా మార్చారు. ఈ సంఘటన గురించి పుతిన్ అడిగినప్పుడు ఇది గాజ్ప్రామ్ మరియు ఎన్టీవీ మధ్య జరిగిన ఒక వ్యాపార వివాదం మాత్రమేనని, దీంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కానీ ఇది ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో అందరికీ తెలుసు. 2001లో ఎన్టీవీ నుంచి బయటకొచ్చిన చాలా మంది జర్నలిస్టులు TV6 అనే మరో ఛానల్లో చేరారు. కానీ కొద్ది రోజుల్లోనే పుతిన్ ప్రభుత్వం ఆ ఛానల్ను కూడా స్వాధీనం చేసుకుంది. అక్కడి నుంచి కొందరు జర్నలిస్టులు TVS అనే ఛానల్కు వెళ్లారు. కానీ ప్రభుత్వం ఆ ఛానల్ను కూడా కైవసం చేసుకుంది. అదేవిధంగా ORT అనే ఛానల్కు యజమాని అయిన బోరిస్ బెరెస్కోవ్స్కీ అనే మరో వ్యాపారవేత్తపై కూడా పుతిన్ విచారణ ప్రారంభించారు. దాంతో అతను దేశం విడిచి లండన్ పారిపోయాడు. ఈ విధంగా టీవీ, వార్తాపత్రికలు, రేడియో ఇలా ప్రతి మీడియాపై ఒత్తిడి తెచ్చి చూస్తుండగానే 90% మీడియాను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చుకుంది. దీని ఫలితంగా ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేది, మాట్లాడేది ఉండదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మాట్లాడితే వాళ్ళు జైలుకు వెళ్లడమో లేదా రాత్రికి రాత్రి కనబడకుండా పోవడమో జరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం 2000 నుంచి 2010 మధ్య 70-80 మంది ఉన్నత స్థాయి జర్నలిస్టులు
అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ కేసులో 80% మరణాలకు అసలు కారణం ఎప్పటికీ తెలియదు. ఇలా పుతిన్ తన కేజీబీ శిక్షణలోని యాక్టివ్ మేజర్స్ ఉపయోగించి సమాచారాన్ని నియంత్రించారు. రష్యాను తెలివిగా తన అదుపులోకి తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక మాజీ కేజీబీ ఏజెంట్గా పుతిన్కు తెలుసు, దేశంలో సగానికి పైగా సమస్యలు తప్పుడు సమాచారం మరియు ప్రచారం వల్లే వస్తాయని. కాబట్టి మీడియానే ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే చాలా సమస్యలు వాటంతటావే సద్దుమణుగుతాయి. పుతిన్ యొక్క 4 వ్యూహాల్లో రెండవది సెట్ అన్ ఎగ్జాంపుల్. కేజీబీ శిక్షణలు ఇంకో విషయం నేర్పిస్తారు. భయాన్ని సృష్టించడానికి హింస అవసరం లేదు, కేవలం కొన్ని ఉదాహరణలు సెట్ చేస్తే చాలు. పుతిన్ ఈ ఉదాహరణను చాలా షాకింగ్ పద్ధతిలో సెట్ చేశారు. ఇది 2003లో జరిగిన సంఘటన. మిఖాయిల్ కొడోర్కోవ్స్కీ అనే వ్యాపారవేత్త తన ప్రైవేట్ జెట్లో మాస్కో విమానాశ్రయంలో దిగాడు. దిగ్గానే రష్యా పోలీసులు అతనిపై తుపాకులు ఎక్కుపెట్టి పన్ను మోసం కేసులో అరెస్ట్ చేశారు. ఈ మిఖాయిల్ సామాన్య వ్యక్తి కాదు. 2003లో అతను రష్యాలోనే అత్యంత ధనవంతుడు. యుకోస్ అనే భారీ ఆయిల్ కంపెనీకి యజమాని. కానీ అతను తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పేంటంటే పుతిన్ను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు. ప్రతిపక్ష పార్టీలకు నిధులివ్వడం, రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొనడం మొదలుపెట్టాడు. ఇక్కడే పుతిన్ తన కేజీబీ శిక్షణను వాడాడు. భయాన్ని సృష్టించడానికి అందరినీ దెబ్బతీయాల్సిన అవసరం లేదు. కేవలం పై స్థాయిలో ఉన్న కొందరిని ఒక ఉదాహరణ చూపిస్తే చాలు, మిగిలిన వాళ్ళంతా సెట్ అయిపోతారు. ఆ ఉదాహరణ సెట్ చేయడం కోసమే పుతిన్ ఈ మిఖాయిల్ను ఎంచుకున్నారు. పుతిన్ రష్యాలోని అత్యంత ధనవంతుడైన ఆ మిఖాయిల్ను 9 సంవత్సరాల పాటు జైల్లో పెట్టాడు. దీంతో మిగిలిన వ్యాపారవేత్తలందరికీ ఒక బలమైన సందేశం వెళ్ళింది. దేశంలోనే నంబర్ 1 ధనవంతుడినే లోపలేశారంటే మనమెంత అనుకున్నారు. ఇక నెక్స్ట్ 22 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. కానీ ఈ రోజుకి రష్యాలో ఇదే తరహా పద్ధతి కనిపిస్తుంది. 2022 నుంచి 2025 మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూడండి. వీటిలో మీకు ఒక అనుమానాస్పద సరళి కనిపిస్తుంది. యుకోస్ ఆయిల్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ మిఖాయిల్ రోగచేవ్ 10వ అంతస్తు నుంచి పడి మరణించాడు. లుక్ ఆయిల్ కంపెనీ చైర్మన్ రావిల్ మగోనోవ్ ఒక ఆసుపత్రి కిటికీలోంచి పడి చనిపోయాడు. లుక్ ఆయిల్ కంపెనీకి చెందిన మాజీ ఎగ్జిక్యూటివ్ అలెగ్జాండర్ సుబోటిన్ ఒక వింత పూజ సమయంలో మరణించాడు. గాజ్ప్రామ్ కంపెనీలో ట్రాన్స్పోర్ట్ హెడ్ అయిన లియోనిడ్ షుల్మాన్ బాత్రూంలో శవమై కనిపించాడు. నోవాటెక్ కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ సెర్గీ ప్రోటోసెన్యా ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. ఆ తర్వాత అతని కుటుంబం మొత్తం హత్యకు గురైంది. గాజ్ప్రామ్ బ్యాంక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ వ్లాదిస్లావ్ అవవాతో పాటు అతని కుటుంబం మొత్తం విగతజీవులుగా కనిపించారు. ఒక రాజకీయ నాయకుడైన పావెల్ ఆంటోవ్ భారతదేశంలోని ఒడిశాలో ఒక హోటల్ నుంచి పడి మరణించాడు. ఇలాంటి మరెన్నో షాకింగ్ ఘటనలు ఉన్నాయి. వీటిలో చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రకరకాల పద్ధతుల్లో చనిపోయారు. చాలా కేసుల్లో వీరి మరణానికి వెనుక ఎవరి హస్తం ఉందో తెలీదు. ఈ సంఘటనల కారణంగా రష్యాలోని ఉన్న అంతర్గత వర్గాలు, వ్యాపారవేత్తల్లో ఎప్పుడూ ఒక భయం నెలకొంది. పొరపాటున కూడా పుతిన్కు వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రయత్నిస్తే శవం అయిపోతారని వాళ్ళకు అర్థమైంది. ఒకరిని శిక్షించి 100 మందికి బుద్ధి చెప్పడం అంటే ఇదే అనుకుంటా. ఇక ఇప్పుడు పుతిన్ యొక్క 3వ వ్యూహం గురించి తెలుసుకుందాం. దీని పేరే కాంప్రమాట్ ఫైల్స్. అసలు ఈ కాంప్రమాట్ ఫైల్స్ అంటే ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం. కేజీబీలో ఒక మాట చాలా ఫేమస్. ప్రతి ఒక్కరికి ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఒక్క వ్యాఖ్యలోనే పుతిన్ రాజకీయ రహస్యం దాగుంది. కాంప్రమాట్ అంటే కాంప్రమైజింగ్ మెటీరియల్. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన రహస్యం లేదా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దాన్ని ఉపయోగించి వాళ్లను మానసికంగా బ్లాక్మెయిల్ చేయడం లేదా తమకు నచ్చినట్టు వాడుకోవడం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా ప్రమాదకరమైంది. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో శత్రుదేశ నాయకులు లేదా ముఖ్యమైన అధికారులపై ఈ కాంప్రమాట్ ఫైల్ ఎలా తయారు చేయాలో కేజీబీ ఏజెంట్లకు ఒక రహస్య మాన్యువల్ నేర్పించేది. ఉదాహరణకు ఒక పాశ్చాత్య దౌత్యవేత్త మాస్కోకొస్తే అతని హోటల్ గదిలో రహస్యంగా మైక్రోఫోన్లు, హిడెన్ కెమెరాలు అమర్చేవాళ్ళు. అతనేదైనా వివాదాస్పద సమావేశంలో పాల్గొంటే దాన్ని రహస్యంగా వీడియో తీసేవాళ్ళు. ఆ తర్వాత అదే వీడియోను ఆ దౌత్యవేత్తకు పంపి ఒక స్నేహపూర్వక హెచ్చరిక ఇచ్చేవాళ్ళు, మాతో సహకరించండి లేకపోతే ఈ టేప్ను బయట పెడతామని. 2000వ దశకంలో పుతిన్ ఈ కాంప్రమాట్ పద్ధతిని అధికారికంగా ఒక వ్యవస్థగా మార్చారు. ప్రివెంటివ్ ఇంటెలిజెన్స్ పేరుతో దేశంలోని ప్రతి పలుకుబడి ఉన్న వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవిత డేటాను సేకరించమని ఎఫ్ఎస్బీకి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వారి వ్యాపార ఒప్పందాలు, గర్ల్ ఫ్రెండ్స్, ప్రైవేట్ వీడియోలు, విదేశీ ఖాతాలు, ఇలా సున్నితమైన సమాచారం అంతా అందులోనే ఉండాలి. ఒకవేళ ఏదో ఒక రోజు ఆ జర్నలిస్ట్ లేదా వ్యాపారవేత్త తోక జాడిస్తే ఆ టేపులు బయటికి పోతాయి. ఇదంతా ఒక పక్కా వ్యవస్థీకృత పద్ధతి. ఒక్కసారి ఆలోచించండి, ఇంత అధునాతనమైన మ్యానిపులేషన్ వ్యవస్థను సృష్టించిన కేజీబీలో పుతిన్ 15 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఆట ఎలా ఉంటుంది? ఇక దీంట్లో మొదటి ఉదాహరణ మిఖాయిల్ కాస్యనోవ్. ఆయన రష్యా మాజీ ప్రధానమంత్రి. 2004-2005లో పుతిన్ని ఓడించడానికి ప్రతిపక్షంలో చేరారు.
కానీ 2006లో ఉన్నట్టుండి ఒక వీడియో లీక్ అయింది. అందులో ఆయన పెళ్లైన మరో మహిళతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలున్నాయి. అప్పట్లో ప్రభుత్వ మీడియా ఛానళ్లు ఆ వీడియోను ప్రతిరోజు నాన్ స్టాప్గా ప్రసారం చేశాయి. దాని ఫలితంగా మరుసటి వారమే ఆయన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నారు. రెండో ఉదాహరణ ఈ ఫోటో చూడండి. ఈయన అలెక్సీ నవాల్నీ, ఒక ముఖ్య ప్రతిపక్ష నాయకుడు. 2020లో రష్యాలో ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అందులో నవాల్నీ సన్నిహితులు కొందరు విదేశీ దౌత్యవేత్తల నుంచి డబ్బు తీసుకుంటున్నట్లు కనిపించింది. దాంతో వారికి ఓటర్లు బుద్ధి చెప్పారు. ఇక మూడో ఉదాహరణ కాంప్రమైట్ ఫైల్కు మరో పెద్ద ఉదాహరణ వ్యాపారవేత్త బోరిస్ బెరజోవ్స్కీ. పుతిన్కు ముందు ప్రెసిడెంట్గా ఉన్న బోరిస్ ఎల్టెన్స్ హయాంలో ఈ బెరజోవ్స్కీ చాలా శక్తివంతమైన అలిగార్క్. అతను పుతిన్కు వ్యతిరేకంగా చాలా రాజకీయాలు చేశారు. 2000వ సంవత్సరం తర్వాత పుతిన్ ప్రభుత్వం తనపై మనీ లాండరింగ్, అవినీతి, మోసం వంటి అనేక కేసులు పెట్టింది. అదే సమయంలో ఇతను రష్యా వ్యతిరేక ప్రచారానికి నిధులు సమకూర్చడం గురించి మాట్లాడుతున్న ఒక ఆడియో టేప్ కూడా లీక్ అయింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను లండన్కు పారిపోయాడు. 2013లో ఒకరోజు బాత్రూంలో శవమై కనిపించాడు. అధికారిక లెక్కల ప్రకారం అతను ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యాలోని స్థానికులు ఏమంటున్నారంటే మాస్కోలోని ఒక బేస్మెంట్లో దేశంలోని ప్రతి శక్తివంతమైన వ్యక్తి యొక్క ఫైల్ భద్రంగా ఉందట. సిఐఏ విడుదల చేసిన కొన్ని డాక్యుమెంట్లలో కూడా కేజీబీ ఒక మాస్కోలోనే 400 మందికి పైగా విదేశీ అధికారుల కాంప్రమైట్ ఫైళ్లను తయారు చేసిందని చూపించింది. 2015లో కేజీబీ వారసులైన ఎఫ్ఎస్బీ ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ప్రచురించింది. దాని ప్రకారం రష్యా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో ఒక రహస్య డేటా విభాగం ఉంది. ఈ విభాగంలో వ్యాపారవేత్తల నుంచి బ్యూరోక్రాట్ల వరకు లక్షలాది మంది వ్యక్తిగత ఫైళ్లు మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. ఇక పుతిన్ మనుషులంతా ఈ ప్రాథమిక బలహీనతలను పట్టుకుని దాన్ని తన పాలనలో అన్వయించుకున్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు వీళ్ళందరూ తమ ఇమేజ్, కుటుంబ భద్రత మరియు రహస్యాలు బయటపడడం గురించి ఎక్కువగా భయపడతారు. ఈ విషయం పుతిన్కు బాగా తెలుసు. అందుకే ఆయన అధికారాన్ని తన నియంత్రణలో ఉంచుకోవడానికి ఈ కాంప్రమైట్ ఫైల్స్ను ఒక ఆయుధంగా వాడడం మొదలుపెట్టారు. అందుకే ఏ రాజకీయ నాయకుడు పుతిన్ను బహిరంగంగా సవాల్ చేయడానికి భయపడతాడు. ఎందుకంటే వాళ్ళు తమ జీవితంలో ఏమేం తప్పులు చేశారో వాళ్లకు తెలుసు. అవన్నీ పుతిన్ దగ్గర ఉన్నాయని కూడా తెలుసు. కేవలం తెలియడమే కాదు, వాళ్లకు వ్యతిరేకంగా ఒక పక్క కాంప్రమైట్ ఫైల్ కూడా సిద్ధంగా ఉందని ఎప్పుడూ వాళ్ళకి అర్థమైంది. ఇది మీకు స్పష్టంగా అర్థమైతే ఇప్పుడు పుతిన్ యొక్క 4వ వ్యూహానికి వద్దాం. ఏ కంట్రోల్డ్ రియాలిటీ. చూడండి, 1990లలో పరిస్థితి ఎలా ఉండేదంటే రష్యాలో రాజకీయ వాతావరణం గందరగోళంగా ఉన్నప్పటికీ అక్కడ మీడియా మాత్రం పూర్తిగా నియంత్రణగా ఉండేది. అక్కడ పెద్ద పెద్ద టీవీ ఛానళ్లు బోరిస్ ఎల్ట్సెన్ను, ఆ తర్వాత పుతిన్ ప్రభుత్వాన్ని కూడా బహిరంగంగా విమర్శించేవి. కానీ ఒక మాజీ కేజీబీ ఏజెంట్గా పుతిన్కు ఒక విషయం బాగా తెలుసు. ఎవరైతే సమాచారాన్ని నియంత్రిస్తారో వాళ్లే దేశాన్ని నియంత్రిస్తారు. ఏ దేశంలోనైనా సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి అతిపెద్ద మాధ్యమం మీడియా. అందుకే నేను ముందే చెప్పినట్లు ఆయన ప్రెసిడెంట్ అయిన వెంటనే మొట్టమొదటి దాడి మీడియాపై చేశారు. ఎన్నో పెద్ద టీవీ ఛానళ్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. పుతిన్ రష్యాను ఎలాంటి స్థితికి తీసుకొచ్చారంటే పుతిన్ ఏది చెప్తే అదే నిజం, మిగిలిందంతా ప్రచారం లేదా తప్పుడు సమాచారం. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రపంచ మీడియా రష్యాను ఒక దుర్మార్గపు ఆక్రమణదారుడిగా చూపిస్తోంది. కానీ రష్యన్ మీడియా మాత్రం ఉక్రెయిన్ను నాజీ టెర్రరిస్టుల నుంచి రక్షించడానికి రష్యా అక్కడికి వెళ్ళిందని తమ ఛానళ్లలో చూపించుకుంటుంది. అలాగే క్రిమియా దేశం విషయంలో కూడా ప్రపంచ మీడియా రష్యా క్రిమియాను ఆక్రమించింది అని రాస్తే రష్యా మీడియా మాత్రం క్రిమియా తిరిగి సొంత గూటికి చేరింది అని రాసుకుంది. అంటే కేవలం పదాలను మార్చి వ్యాఖ్యలను కాస్త తిప్పడం ద్వారా వాస్తవికతను ఎలా నియంత్రిస్తున్నారో మీరే చూడొచ్చు. దీన్నే కంట్రోల్డ్ రియాలిటీ అని అంటారు. ఈ కంట్రోల్డ్ రియాలిటీలో వాస్తవాలకు, లాజిక్లకు ప్రాధాన్యత ఉండదు. కేవలం భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. ఇక కేజీబీ శిక్షణలో ఒక మాట నేర్పిస్తారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పండి. ఎంతలా అంటే అదే నిజమయ్యేంత వరకు చెప్పండి. పుతిన్ ఇదే పద్ధతిని రష్యన్ మీడియాలో అమలు చేశారు. రష్యా ప్రమాదంలో ఉంది అని రష్యాను ఎవరైనా రక్షించగలరు అంటే అది పుతిన్ మాత్రమే అని రష్యా మీడియాలో నిరంతరం చెప్తూనే ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఇదే మాట విని విని అక్కడ ప్రజలు కూడా పుతినే మా రక్షకుడు అనే విషయాన్ని గుండెల్లో పాతిపెట్టేసుకున్నారు. ఇక 2011లో కొంతమంది హ్యాకర్లు ఒక నివేదికను ప్రచురించారు. దాని ప్రకారం రష్యా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాలసీ అనే రహస్య బృందం పనిచేస్తుంది. ఏ జర్నలిస్ట్ పుతిన్ గురించి లేదా ప్రభుత్వం గురించి ఏం రాస్తున్నాడో గమనించడం, ఏ ఆర్టికల్ ఏ కోణంలో వెళుతుందో క్రాస్ చెక్ చేయడం వీళ్ల పని. ఒకవేళ బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ లేదా మరేదైనా మీడియా సంస్థ రష్యా ప్రభుత్వాన్ని విమర్శిస్తే దానికి కౌంటర్గా 2 లేదా 3 ప్రభుత్వ అనుకూల కథనాలను లేదా ప్రజల దృష్టిని మరల్చే కథనాలను రష్యన్ పోర్టల్స్లో, టీవీస్లో, చివరికి అంతర్జాతీయ వెబ్సైట్లలో కూడా ప్రచురిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి నెగిటివ్ స్టోరీకి 24 గంటల్లోగా కనీసం 3 కౌంటర్ స్టోరీలు వస్తూ ఉంటాయి.
దీన్ని బట్టి పుతిన్ తన కేజీబీ శిక్షణలో నేర్చుకున్న ఈ కంట్రోల్డ్ రియాలిటీని ఎంత గొప్పగా వాడుతున్నారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇక నేను ఇప్పుడు వివరించిన ఈ 4 వ్యూహాలను పుతిన్ తన పాలనలో ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. కానీ సూక్ష్మ స్థాయిలో చూస్తే ఆయన తన కేజీబీ శిక్షణలో నేర్చుకున్న ఇలాంటి మరెన్నో వ్యూహాలు చాలా తెలివిగా తన పాలనలో ప్రతి చోట వాడుతున్నారు. అందుకే అంటారు వన్స్ ఏ స్పై ఆల్వేజ్ ఏ స్పై. ఆయన అలా ఎందుకన్నారంటే ఒక కేజీబీ ఏజెంట్గా ఆయన తన జీవితాంతం దేశ భద్రత కోసం గడిపారు. అలాంటిది ఆయన కళ్ల ముందే తన దేశం 15 ముక్కలుగా విడిపోయింది. కానీ ఈరోజు ఆయన దగ్గర కేజీబీ అనుభవం ఉంది, అపారమైన రాజకీయ శక్తి కూడా ఉంది. అలాంటప్పుడు విడిపోయిన ఆ సోవియట్ యూనియన్ను తిరిగి ఏకం చేయడానికి ఆయన ప్రయత్నించే అవకాశం లేదా? భారతదేశంలో అఖండ భారత్ గురించి ఎలా మాట్లాడుకుంటారో అలా అన్నమాట. ఈ ప్రశ్న నా మదిలో యాదృచ్ఛికంగా రాలేదు. ఈ డాక్యుమెంటరీ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు 5 షాకింగ్ ప్యాటర్న్లు కనిపించాయి. వాటిని చూశాకే నాలో ఈ ప్రశ్న మొదలైంది. ఈ 5 ప్యాటర్న్లను కలిపి చూస్తే పుతిన్ నిజంగానే విచ్ఛిన్నమైన సోవియట్ కూటమిని తిరిగి ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అనేది మనం అంచనా వేయొచ్చు. అందులో ప్యాటర్న్ 1, దీన్ని ది ట్రిగ్గర్. సోవియట్ యూనియన్ కూలిపోయిన వెంటనే పాశ్చాత్య దేశాలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి నాటోలో చేరడం ప్రారంభించాయి. నాటో అనేది కొన్ని దేశాల సైనిక కూటమి. అందులోని ఏ ఒక్క సభ్య దేశంపై దాడి జరిగినా మిగతా సభ్య దేశాలన్నీ కలిసి ఆ దాడిని అడ్డుకుంటాయి. 1991 తర్వాత గతంలో సోవియట్ యూనియన్లో భాగమైన ఎస్టోనియా, లాత్వియా వంటి అనేక దేశాలు నాటోలో చేరడం ప్రారంభించాయి. దీనివల్ల నాటో సభ్య దేశాలు రష్యా సరిహద్దులకు చాలా దగ్గరగా వచ్చేశాయి. దీన్ని ఆపడానికి పుతిన్ తన పొరుగు దేశాలపై నేరుగా దాడి చేయలేరు, ఎందుకంటే ఆయన ఇక్కడ ఒక విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేశారు. ప్యాటర్న్ 2, ది ఎకనామీ వెబ్. తాను నేరుగా దండయాత్ర చేస్తే ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తుందని పుతిన్కు తెలుసు. అందుకే ఆయన 2015లో ఈఏఈయు, యురేషియన్ ఎకనామిక్ యూనియన్ను సృష్టించారు. ఇందులో రష్యా, బెలారస్, కజకిస్తాన్, అర్మేనియా, కర్గిస్తాన్ దేశాలు కలిసి వ్యాపారం చేస్తున్నాయి. ఈ కూటమిలో నియంత్రణ శక్తి మాత్రం చాలా వరకు రష్యాయే. పైకి చూడ్డానికి ఇది ఒక సాధారణ వాణిజ్య ఒప్పందంలా కనిపిస్తుంది. కానీ ఈ గ్రూప్లో దేశాలన్నీ ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగమైనవే. అంటే పరోక్షంగానైనా సరే పుతిన్ ఈ దేశంతో తన అనుబంధాలను మళ్లీ మెరుగుపరుచుకోవడానికి చూస్తున్నారు. ఇక ప్యాటర్న్ 3, ది మిలిటరీ అంబ్రెల్లా. 2002లో పుతిన్ క్యాస్టో అంటే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రిటీ ఆర్గనైజేషన్ పేరుతో మరో కూటమిని ఏర్పాటు చేశారు. ఇందులో బెలారస్, కజకిస్తాన్, అర్మేనియా, కిర్గిస్తాన్, తజికిస్తాన్ మరియు రష్యా ఉన్నాయి. ఈ 6 దేశాలు కూడా గతంలో సోవియట్ యూనియన్ కింద పనిచేశాయి. ఈ సిఎస్టిఓ కూటమి ఉద్దేశం ఏంటంటే ఈ గ్రూప్లోని ఏ సభ్య దేశంపైనైనా బయట దేశం దాడి చేస్తే రష్యన్ సైనికులు భద్రత పేరుతో అక్కడికి వెళ్లి నియంత్రణ తీసుకుంటారు. ఇక ప్యాటర్న్ 4, డైరెక్ట్ యాక్షన్. ఇది జార్జియా. ఇది కూడా ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగమే. 2008లో ఈ దేశం నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. వెంటనే పుతిన్ అదే సంవత్సరం జార్జియాలో దాడి చేసి సౌత్ ఒసేటియా మరియు అబ్స్కాజియా అనే 2 ప్రాంతాలను రష్యా అధీనంలోకి తీసుకున్నారు. ఆ దెబ్బతో జార్జియా మళ్లీ నాటోలో చేరే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఈ దేశాన్ని చూడండి, ఇది క్రిమియా. ఇది గతంలో ఉక్రెయిన్లో భాగంగా ఉండేది. కానీ 2014లో పుతిన్ తన సైన్యాన్ని అక్కడికి పంపి ఒక ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఎంతమంది రష్యాతో ఉండాలనుకుంటున్నారని అడిగారు. అక్కడ 90% మంది ప్రజలు రష్యాతోనే ఉంటామని చెప్పారు. ఆ వెంటనే క్రిమియా రష్యాలో చేరిపోయింది. ఆ తర్వాత 2022లో పుతిన్ ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించారు. అంతేకాకుండా ఈ దండయాత్ర గురించి పుతిన్ ఏమన్నారంటే ఉక్రెయిన్ రష్యాలో ఒక చారిత్రక భాగమని. వాస్తవానికి మిగిలిన 13 దేశాలు కూడా ఒకప్పుడు రష్యాలో చారిత్రక భాగాలే. మరి ఇప్పుడు ఉక్రెయిన్ గురించి